కాకినాడ జిల్లా పెద్దాపురం ఇరిగేషన్ కార్యాలయ సమీపంలో ఉన్న సుమారు 5 ఎకరాల స్థలంలో 40 కోట్ల రూపాయల వ్యయంతో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే చినరాజప్ప తెలిపారు. స్కూల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. గత 5 ఏళ్లు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశారని ఎమ్మెల్యే మండిపడ్డారు. స్కూల్ ఇవ్వాలని 2 సైట్స్ ఇక్కడ 5 ఎకరాలు ఇచ్చినప్పుడు ఒక 5 ఎకరాలు ఉంచడం జరిగింది. ఒక 5 ఎకరాలు హౌసింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ 5 ఎకరాలను కూడా 40 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఇలా శాంక్షన్ చేసి ఇలా ప్రభుత్వం ఇచ్చింది. దీని మీద ఇవన్నీ కూడా డిపిఆర్ అన్ని తయారవలసిన అవసరం అన్ని తయారైందని పరిమాణం జరుగుతుంది. రెండోది ఇలా కాకినాడ నుంచి వ్యామగిరి వరకు కూడా నేషనల్ హైవేకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రూట్ ఇవ్వడం జరిగింది. ఆ రూట్ లో డిపిఆర్ కింద మరి 4,50,00,000 వేల ఇచ్చి ప్రిమినల్ గారు ఇచ్చి సర్వే చేయమని చెప్పి ఇచ్చేయడం జరిగింది. చాలా సంతోషం జరిగింది. మనం అనుకున్న రూట్ పెద్ద రూట్ వచ్చింది. ఇంకా అలాగే అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అనేక కార్యక్రమాలు పూర్తయిన కార్యక్రమాలండి. అంటే మా టైంలోనే ఇంకా జగన్ గారు ఏం ముట్టుకోలేదు, ఇన్ఛార్జ్ గారు ఏం ముట్టుకోలేదు. అవన్నీ కూడా మేము పూర్తి చేయడానికి అలాగే